హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీందర్. మీరు చూస్తున్నారు తెలుగు పాఠశాల ఇండియా ఛానల్. నా ద్వారా మీరు ఇలాంటి కొత్త కొత్త అప్డేట్స్ పొందాలన్నా, లేదా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అండ్ నోటిఫికేషన్ బెల్ బటన్ ఉంది. ఈ 2 తప్పకుండా ప్రెస్ చేయండి. తప్పకుండా ప్రెస్ చేయడం ద్వారా మనకేందంటే కొత్త కొత్త లేటెస్ట్ అప్డేట్స్ అనేది నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ బటన్‌లో డైరెక్ట్ చూపెడుతుందండి. ఇప్పుడు నేను మీకేం నేర్పబోతున్నానంటే వాట్సాప్ అనేది మన పీసీఆర్ ల్యాప్‌టాప్‌లో ఎలా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అండ్ ఎలా వాడుకోవాలనేది ఇప్పుడు నేను మీకు నేర్పబోతున్నాను. సో, ఫస్ట్ మనం గూగుల్ క్రోమ్ బటన్ ఓపెన్ చేయండి. గూగుల్ సెర్చ్ బార్ వస్తుంది కదా! దాంట్లో filehipo.com అని టైప్ చేయండి. ఈ filehipo.com ఎందుకంటే మనం ప్లే స్టోర్ లోకెళ్ళి యాప్స్ ఎలా డౌన్‌లోడ్ చేసుకుంటామో దీంట్లో అలా సాఫ్ట్‌వేర్స్ అనేవి కొంచెం ఫ్రీగా దొరుకుతుందండి. మాక్సిమం ఇందులో చాలా వరకు ఫ్రీ సాఫ్ట్‌వేర్సే ఉంటాయి. సో, ఈ filehipo.com మనం సెర్చ్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయినాక మనకు ఇందులో సెర్చ్ బటన్ ఉంది కదా! ఈ సెర్చ్ బటన్‌లో వాట్సాప్ అని టైప్ చేయండి. వాట్సాప్. ఈ వాట్సాప్‌లో ఇప్పుడు 2 రకాలు ఉంటాయండి. మన ల్యాప్‌టాప్ అనేది 32 బిట్టా, 64 బిట్టా అనేది ఏవి ఏ టైప్ ఆఫ్ బిట్ అయితే ఆ టైప్ ఆఫ్ బిట్‌ని మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తే దానికి కంఫర్టబుల్‌గా ఫిక్స్ అవుతుందండి. సో, ఇప్పుడు నాది 32 బిట్ కాబట్టి నేను 32 బిట్‌ని ప్రెస్ చేశాను. ఆటోమేటిక్‌గా ఇలా మనకు డౌన్‌లోడ్ బటన్ వస్తుంది ఇక్కడ. చూశారు కదా! ఈ డౌన్‌లోడ్ బటన్ ప్రెస్ చేయగానే మనకు ఫ్రీగా డౌన్‌లోడ్ అయిపోతుందండి. దాదాపు ఇది ఒక 80 ఎంబీ దాకా ఉంటుంది. ఫ్రీగా డౌన్‌లోడ్ అయ్యాక దాన్ని మనం ఇన్‌స్టా ఇన్‌స్టాల్ దాని మీద ప్రెస్ చేయగానే రన్ బటన్ మనకు చూపెడుతుంది. రన్ బటన్ చూపెట్టగానే మనకి ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యాక ఇలా మనకు ఒక వాట్సాప్ లోగో వస్తుంది. వాట్సాప్ లోగో రాగానే మనం ఇప్పుడు ఓపెన్ చేసాం కదా! ఆ వాట్సాప్ లోగోని మనకిప్పుడు ఒక క్యూఆర్ బటన్ అని వస్తుంది. క్యూఆర్ కోడ్ వస్తుంది. అలాగే ఇప్పుడు మీరు మీ ఫోన్ తీసుకోండి. మీ ఫోన్‌లో నెట్ యూజ్ చేస్తూ దాంట్లో రైట్‌కి మన మొబైల్‌లో రైట్ సైడ్ 3 సింబల్స్ ఉంటాయి కదా! మెనూ బటన్ క్లిక్ చేయండి. అందులో వాట్సాప్ వెబ్ అని ఉంటుంది. ఆ వాట్సాప్ వెబ్‌ని మనం ప్రెస్ చేయగానే ఈ క్యూఆర్‌ని స్కాన్ చేసే సాఫ్ట్‌వేర్ ఉంటుంది. ఆటోమేటిక్‌గా ఆ క్యూఆర్‌ని స్కాన్ చేసుకుంటుందండి అది. మనం దాని మీద పెట్టుకోగానే. సో, ఇలా పెట్టగానే ఆ క్యూఆర్ స్కాన్ చేసుకున్నాక ఇలా లోడ్ అవుతుంది. జస్ట్ వెయిట్. చూస్తున్నారు కదా మీరు? అది అలా లోడ్ అవుతుందండి. ఇలా మనకు మన వాట్సాప్‌లో ఎలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయ్యాక ఇక్కడ కీప్ యువర్ ఫోన్ కనెక్టెడ్ అంటే అలా ఎందుకొచ్చిందంటే మన ఫోన్‌లో కూడా మొబైల్ డేటా అనేది ఆన్ చేసి ఉండాలి. అలాగే మన వాట్సాప్ అనేది ఓపెన్ చేసి ఉండాలి. వాట్సాప్ ఓపెన్ చేసినా చేయకున్నా ఏం కాదు. బట్ ఫోన్‌లో డేటా అనేది ఆన్ చేసి ఉండాలి. అప్పుడే ఇది వాట్సాప్ అనేది మన పీసీఆర్ ల్యాప్‌టాప్‌లో ఓపెన్ అవుతుంది. సో, ఫ్రెండ్స్ చూశారు కదా మీరు. ఇప్పుడు ఎలా వాట్సాప్ అనేది యూజ్ చేసుకోవాలో చూడండి. ఇక్కడ ఎలా అంటే అలా చార్జ్ చేసుకోవచ్చు. మనం మొబైల్‌లో సాఫ్ట్‌వేర్‌ని అంటే మనం వాట్సాప్‌ని ఎలా యూజ్ చేసుకుంటామో ఇక్కడ కూడా అలా డైరెక్ట్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఇంతేనండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని షేర్ చేయగలరని నేను అనుకుంటున్నాను. జై హింద్. బాయ్ బాయ్.